రైట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించనున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్టు హిల్ పాయింట్ వద్ద ఉన్నాం. అంటే ప్రాజెక్టు పైన ఉన్న హిల్ పాయింట్ ఇక్కడే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో ఈ ప్రాంతంలోనే దిగనున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హిల్ పాయింట్. ఇక్కడి నుంచి ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు హిల్ పాయింట్లో. ఇక్కడ ఇదంతా కూడా పోలవరం ప్రాజెక్టు పైన హిల్ పాయింట్ ప్రాంతం. ఈ ప్రాంతం దగ్గరే మరి కాసేపట్లో ఇక్కడ ఉన్న హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు దిగనున్నారు. 11 గంటలకి ఉండవల్లో తన నివాసం దగ్గర నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన చంద్రబాబు నాయుడు 11:40కి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడ జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్ట్ హిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా పైనుంచి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు పైన. ఇక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరునన్నింటినీ కూడా పరిశీలిస్తారు. మనం ఇలా కిందకి చూసుకున్నట్టయితే ఇక్కడ స్పిల్వే ఉంది. మొత్తం దీనికి స్పిల్వేలో మొత్తం 48 గేట్ల ద్వారా ఇదే చాలా కీలకమైంది. జూమ్ చేసి చూపిస్తున్నాడు మన కెమెరామెన్, చూడొచ్చు. ఇక్కడ 48 గేట్లు. ఈ గేట్ల ద్వారానే మొత్తం పైనుంచి వచ్చే వాటరు ఇక్కడికి ఈ స్పిల్వే ద్వారానే వదిలే పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇదంతా కూడా పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతం దగ్గర అయితే మనం అన్నీ కూడా విజువల్స్ అన్నీ చూడొచ్చు. దాదాపుగా 2014 నుంచి 19 వరకు కూడా ఈ పనులన్నీ శరవేగంగా జరిగినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం అరకొరగా పనులు జరిగినాయనే ఉంది. అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా 72.5% పనులు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగగా వైసీపీలో మాత్రం అరకొర పనులు మాత్రమే జరిగాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గతంలో కొండ ప్రాంతం. ఇదంతా కూడా ఈ గోదావరి మధ్యలో 2 కొండ ప్రాంతాల మధ్యలో ఈ స్పిల్వేని కట్టడం జరిగింది. ఈ స్పిల్వే ద్వారానే 48 గేట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 48 గేట్ల ద్వారానే నీటిని విడుదల చేస్తారు, దిగువకు విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇప్పటికే దాదాపుగా ఈ పోలవరం పరిసర ప్రాంతాల్లోనే ఇప్పటికే 30 గ్రామాలన్నిటి కూడా ఖాళీ చేశారు. ఈ కొండలన్నిటి గతంలో కొండలు ఇవన్నీ కూడా కొండలన్నీ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తొలగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు 11 గంటల 45 నిమిషాలకు పోలవరం చేరుకుంటారు. పోలవరం చేరుకున్న అనంతరం ఇక్కడ ఈ ఒక 15 నిమిషాల పాటు ఇక్కడ అధికారులతోనూ అదే రకంగా రాజకీయ నాయకులతో సమావేశం అవుతారు. 12 గంటల దగ్గర నుంచి 1:30 వరకు కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. అన్నిటి కూడా ఆయన పరిశీలిస్తారు. గతంలో జరిగిన పనులు ఎంతవరకు జరిగాయి, అదే రకంగా ఇప్పుడు ఎంతవరకు పనులు ఉన్నాయి, గతంలో మనం ఎంతవరకు చేసాం అన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకునే అధికారులను అడిగి తెలుసుకుంటారు. అధికారులతో దగ్గరుండి క్షేత్రస్థాయిలో ఈ పర్యటనలో స్వయంగా ఈ పనులన్నింటినీ కూడా 1:30 సేపు ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం ఇక్కడ దాదాపు 2 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు ఇక్కడ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ సమీక్ష సమావేశంలో మొత్తం పూర్తిగా వివరాలన్నీ కూడా అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 2014-19 వరకు ఎన్ని పనులు జరిగాయి, అదే రకంగా 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు, అదేలో గతంలో వరదలకి 2022లో వరదలకు దెబ్బతిన్న కాపాడ్డాము పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, పోలవరం నిర్మాణానికి ఏమేమి అవసరం అవుతాయి, ఎంతకాలంలో ఇది పూర్తవుతుంది, ఎంత బడ్జెట్ పెరిగిపోయింది, సమయం ఎక్కువవుతుంది కాబట్టి బడ్జెట్ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో బడ్జెట్ కూడా ఎంత నిధులు అవసరం అవుతాయి అన్నీ కూడా క్షుణ్ణంగా ఈ రివ్యూ సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. తెలుసుకున్న అనంతరం 3:10 నుంచి 3:40 అంటే అరగంట సేపు మీడియాతో మాట్లాడటం జరుగుతారు. ఎలా అంటే దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఈ పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేసాం, పరుగులు పెట్టించాం, తర్వాత వైసీపీలో ఏ రకంగా దెబ్బతిన్నాయి, అసలు ఏమి చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతవరకు పనులు జరిగాయన్నీ కూడా వివరించే ప్రయత్నం అయితే మీడియాకి చేస్తారు. అనంతరం 4 గంటలకు అక్కడి నుంచి కూడా మంగళగిరి చేరుకుంటారు. మనం ఇప్పుడు హిల్ పాయింట్ దగ్గర నుంచి చూడవచ్చు. ఇదంతా కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం, స్పిల్వే, అదే రకంగా ఇంకా లాంగ్లో చూసుకుంటే ఎగువ కాపర్ డ్యాము, కిందకేమో దిగువ కాపర్ డ్యాము, అదే రకంగా ఎర్తకం రాక్ఫిల్ డ్యాము ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. వ్యూ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి కూడా అన్ని లాంగ్లో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు హెలికాప్టర్
హెలికాప్టర్లో దిగిన తర్వాత ఈ హిల్ పాయింట్ నుంచి మొత్తం పరిశీలించి తర్వాత వెహికల్ ప్రత్యేక వాహనంలో అధికారులను వెంట పెట్టుకుని ఈ ఏదైతే స్పిల్వే దగ్గర నుంచి అదే రకంగా ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము ఎర్తకము రాక్ఫిల్ డ్యాము ఇవన్నీ కూడా స్వయంగా ఆయన పరిశీలిస్తారు. అదే రకంగా దెబ్బతిన్న ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర ఏదైతే రాక్ బండ ఏదైతే దెబ్బతిందో దాన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం అధికారులతో దగ్గరుండి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులను అడిగి పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తారు. ఎంతసేపు ఎన్ని రోజు అదే ఎంత కాలం పడుతుంది, మనం ఏమేమి ఎక్విప్మెంట్ మనకి ఇక్కడ కావాలి, ఎంత నిధులు మనం సమీకరించుకోవాల్సిందని కూడా అధికారులతో అన్నీ తెలుసుకున్న తర్వాత మీడియాకి మొత్తం అన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలో పూర్తి చేస్తాం, గత ప్రభుత్వంలో ఏ పనులు జరిగాయి, ఇప్పుడు ఏం జరిగింది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ప్రాజెక్టుని ఎలా నాశనం చేస్తుంది, మళ్ళీ మనం ఎలా చేయాలనే విషయాలన్నీ కూడా పూర్తిగా మీడియాను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాంబాబు.